పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా ఎండాకాలంలో ఎదురయ్యే సమస్యలకు యోగా ద్వారా పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, నిత్యం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి చిట్కాలు పాటించాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరాలు శాస్త్రీయంగా మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు యోగా సుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మీరు డయల్ చేయవలసిన 040660002333. ఈనాటి మన కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, అసలు ఆరోగ్యానికి యోగాకి ఉన్న సంబంధం? అమ్మా, మీ ఈ ప్రశ్న నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ యూ. ఎందుకంటే ఆరోగ్యానికి యోగానికి ఉన్న సంబంధము ఇంతవరకు మ్యాక్సిమం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి అనేక మార్గాలను చూస్తున్నారు. కానీ యోగ మార్గం ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అవేర్నెస్ వస్తూ ఉంది. కానీ మనం రూట్ లెవెల్లో చూసామంటే ఆరోగ్యానికి యోగానికి అసలు యోగమే ఆరోగ్యం కోసం కనిపెట్టబడింది. యోగం అనేక రకాల యోగాలు ఉన్నాయి. అవును. మంత్రయోగో లయశ్చైవ హఠోసౌ రాజయోగ. సాధనా యోగాల్లో ఈ 4 సోపానానుక్రమముగా సాధించి చివరిలో రాజయోగ సిద్ధిని పొందాలంటారు. కానీ ఇప్పుడు చేసే యోగా అనేటటువంటి ఆసనాలు హఠయోగం నుంచి తీసుకొనబడినాయి. ఇక్కడ హఠయోగంలో క్రియలు, ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, తర్వాత ప్రత్యాహారము, ధ్యానము, సమాధి. ఇక్కడ సప్తాంగ యోగం అంటారు దీన్ని. శోధనం దృఢతా చైవ స్థైర్యం ధైర్యంచ లాఘవం ప్రత్యక్షంచ నిర్లిప్తంచ ఘటస్థ సప్త సాధనం. ఘటయోగం అని కూడా అంటారు. హఠయోగాన్ని ఘటయోగం అని కూడా అంటారు. ఘటం అంటే శరీరం లేదా కుండ అని కూడా ఇంకొక అర్థంలో వస్తుంది. ఇక్కడ ఆమకుంభ ఇవాంబస్తో జీర్యమాణ సదా ఘట యోగానలేన సందహ్య ఘటశుద్ధిం సమాచరేత్ అంటాడు గేరండ సంహితలో. ఇక్కడ ఈ ఘటము ఏ విధంగా అయితే పచ్చి కుండ అది ఆములో పెట్టి కాల్చకపోతే ఏ విధంగా నీళ్ళల్లో పెడతానే శిథిలమైపోతుందో, ఎంత తొందరగా మట్టిలో కలిసిపోతుందో, అదేవిధంగా శరీరాన్ని యోగమనే అగ్నిలో కాల్చకపోతే తొందరగా శిథిలమైపోతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలు యోగాగ్నిలో దగ్ధము చేయకుండా ఉన్న శరీరాలకు మాత్రమే వస్తున్నాయి. షుగర్లు, బీపీలు, ఈ జబ్బులు, ఆ జబ్బులు, గ్యాస్ ట్రబుల్, మోకాళ్ళ నొప్పులు. 40 సంవత్సరాలకు ముందే ఇవన్నీ రోగాలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఆమకుంభ ఇవాంబస్తో జీర్యమాణ సదా ఘట. అంటే ఘటము ఏ విధంగా అయితే కుండను ఏ విధంగా ఆములో పెట్టి కాల్చిన తర్వాత ఏమవుతుంది, కొన్ని సంవత్సరాల పాటు మనకు ఉపయోగపడుతుంది. ఈ శరీరం కూడా యోగాగ్నిలో కాల్చి దీన్ని గట్టిగా చేసుకుంటే ఈ జబ్బులేవి కూడా 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ శరీరం ఇలాగే ఉంటుంది హఠయోగ సాధన చేస్తూ ఉంటే. ఇక్కడ యోగానికి ఆరోగ్యానికి అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవడం హఠయోగాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే హఠయోగం ద్వారా కాయసిద్ధిని పొంది, తర్వాత మంత్రయోగం ద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి, తర్వాత లయయోగం ద్వారా మనస్సును లయం చేసి, తర్వాత రాజయోగం ద్వారా ఆత్మ అనుభవం పొందే మార్గాలే ఈ 4 యోగాలు. ఈ 4 యోగాలు మనం 4 యోగాల గురించి చెప్పుకున్నాం. దాదాపు 108 యోగాలకు పైగా ఉన్నాయి. యోగము అంటే మనం చెప్పుకునేటటువంటి భాష. ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకోబోయేటటువంటి అంశం హఠయోగము. హఠయోగములో ఉన్నటువంటి ప్రక్రియలను తీసుకొని ఆరోగ్యానికి ఎట్లా అనుసంధానించాలి, ఏ విధంగా హఠయోగ సాధకుడు ఆరోగ్యంగా ఉంటారు అనేటటువంటి విషయాలను మనం చర్చించుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ హఠయోగి ఒకే ఒక మాట అంటాడు, బల్ల గుద్ది మరి చెప్తాడు, నేను రోగగ్రస్తుణ్ణి కాను కాను కాను
అంటే 3 సార్లు చెప్పినాడు అంటే ఇంకా ఎంతటి అందులో ఎంత శక్తి ఉంటే, అంటే ఆరోగ్యానికి హఠయోగానికి ఇంకా విడదీయరాని సంబంధం. యోగం చేస్తే రోగం రాదు, యోగముతోటి భోగము చేస్తే రోగం రాదు, ఆనందం ఉంటుంది. యోగము లేకుండా భోగాన్ని అనుభవిస్తే రోగం వస్తుంది. కాబట్టి యోగానికి మరియు ఆరోగ్యానికి విడదీయరాని బంధం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా హఠయోగాభ్యాసం, హఠయోగ ప్రక్రియలను నేర్చుకోవాలి. హఠయోగాభ్యాసం ఖచ్చితంగా చేయాలి, లేకుంటే శరీరం రోగగ్రస్తం అవుతుంది. ఈ హఠయోగం చేయటానికి ఎవరు అర్హులు? ఇక్కడమ్మ గేరండ సంహితలో సేమ్ నేను గేరండ సంహితనే తీసుకుంటున్నాను. ఇంకా హఠయోగ ప్రదీపికలో కూడా శ్రీనివాస భట్టారకుడు రాసినటువంటి హఠ రత్నావళి, స్వాత్మరామ యోగీంద్ర వాళ్ళు రాసినటువంటి హఠయోగ ప్రదీపిక, మరియు గేరండ మహాముని చండకాపాలికి చెప్పినటువంటి గేరండ సంహిత, ఈ 3 హఠయోగ గ్రంథాలలో అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. వీటి నుంచి ఇంకా శివ సంహిత ఉంది, గోరఖ్నాథ్ రాసినటువంటి గోరక్ష సంహిత ఉంది. ముఖ్యంగా ఈ 5 గ్రంథాలను తీసుకోవచ్చు: శివ సంహిత, గోరక్ష సంహిత, హఠయోగ ప్రదీపిక, హఠరత్నావళి, గేరండ సంహిత. సో వీటిల్లో మ్యాక్సిమం అన్నిటిల్లో రాసి ఉండేది ఏంటంటే, ఈ యోగ సిద్ధి పొందాలంటే కేవలం పట్టుదలగా సాధన చేస్తే చాలు. ఇందులో అర్హత అనేది లేదు. ఇంకా స్త్రీ కానీ పురుషులు కానీ ముసలివాళ్ళు కానీ 12 సంవత్సరాలు దాటి ఉండాలి. దీనికి అర్హత ఏంటంటే 12 సంవత్సరాలు దాటి ఉండాలి. రోగగ్రస్తులు కానీ, ముసలివాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, రోగగ్రస్తులు కానీ, మధ్య ఎటువంటి వయసులో ఉన్నవాళ్ళైనా సరే, ఎవరైనా సరే పట్టుదలగా సాధన చేస్తే హఠయోగంలో సిద్ధి పొందవచ్చు అని చెప్పేసి ప్రామాణిక గ్రంథాలు మనకు చెప్తున్నాయి. ఎవరైనా అర్హులే. ఓకే, అయితే ఈ హఠయోగం అనేది ఏ సమయంలో చేయొచ్చు అంటారు? దీనికి సమయము అద్భుతమైనటువంటి, అంటే యోగ సాధనే కాకుండా ఎటువంటి జ్ఞాన సాధన అయినా కూడా బ్రహ్మ ముహూర్తం ఉత్తమమైనటువంటి టైం. ఉదయంనే 3 గంటలకి ప్రారంభించి ఇంకా 7-8 వరకు, అంటే మన సాధనను బట్టి. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి డీప్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉదయాన్నే 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేసిన సమయాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని డీప్ ప్రాక్టీసెస్, ముద్రలోకి వెళ్ళామంటే ఒక్కొక్క ముద్ర చేయడానికి మనకు 2-3 గంటలు, 4-5 గంటలు పడుతుంది. ఇప్పుడు మహాముద్ర అలాగే స్థిరంగా కూర్చుంటారా, ఏవి తీసుకోకుండా? ఆహారం లేదు. ఇంకా ఆహారం ఒక పూట 4 గంటలకు ఏదో అంత లిక్విడ్ ఇస్తారు గురువులు, ఆ లిక్విడ్ తాగి ఇంకా చేస్తూ ఉండడం. అంటే శరీరం నిలబడుతుందా అంటే ఆకలి కాకుండా? అసలు శరీరానికి అన్నం తినవలసిన అవసరం లేదమ్మా. ప్రాణశక్తితో బతకచ్చు. ప్రాణం తింటే చాలు. ప్రాణాన్ని సక్రమంగా శరీరంలోకి తీసుకునే విధానం తెలిస్తే ఆహారం అవసరం లేదు, శరీరానికి అవసరం లేదు. కేవలం ప్రాణశక్తితోటి బతకచ్చు. కాకపోతే మనకు అంటే ప్రాణశక్తిని సరిగా తీసుకోలేనటువంటి సాధారణమైనటువంటి ప్రజలకి ఆహారం అవసరమే. ఇక్కడ భౌతికంగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆహారం అవసరం. ఎందుకంటే ఇక్కడ మనకు తీసుకునేటటువంటి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రాణశక్తి అధికంగా తీసుకుంటే ఆహారం చాలా తగ్గిపోతుంది. చాలా అంటే చాలా తగ్గిపోతుంది. వెరీ మైన్యూట్కి వచ్చేస్తుంది. చివరికి లిక్విడ్గా వచ్చేయచ్చు. మళ్ళీ ఓ రోజుకు ఇన్ని పాలు కానీ లేదంటే ఇంత జ్యూస్ కానీ తాగి ఉండొచ్చు సాధన చేసేవాళ్ళు. ఈ హఠయోగం అభ్యాసం చేసేవాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఆహార నియమాలు గేరండ సంహితలో కానీ హఠయోగ ప్రదీపికలో కానీ క్లియర్గా చెప్పున్నారమ్మా. సాత్విక ఆహారం తీసుకోవాలి. రజస్తమో గుణాలను పెంచేటటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇంకా సాత్విక ఆహారం అంటే ఏంటో తెలుసు. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, దేశీయవాళి ఆవు యొక్క క్షీరం, ఇలా అనేక వస్తువులు చెప్పి ఉండదు. పెసలు, యోగి తీసుకోవాల్సినటువంటి పెసలు, యవలు, 3 నెలల్లో పండినటువంటి 60 రోజుల్లో పండినటువంటి బియ్యము, తర్వాత గోధుమలు కానివ్వండి, తర్వాత వేడి చెయ్యినటువంటి పదార్థాలు, ఇవన్నీ ఒక లిస్టే ఉంది.
చాలా పెద్ద లిస్టే ఉంది. చిర్రి కూర తినచ్చు, మునక్కాయ తినచ్చు, తర్వాత ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, ఇంకా మిగతా ఆహారాలు ఎటువంటి తమో గుణాన్ని రజస్తమో గుణాలను పెంచేటటువంటి ఆహారం కంప్లీట్గా నిషిద్ధం. హఠయోగ సాధన సెగ్రిగేట్ చేసుకోవాలి, ఏ పదార్థాలు సాత్వికం, ఏ పదార్థాలు రాజసం, ఏ పదార్థాలు తామసికం అనేది అవి మనము డివైడ్ చేసుకోవాలి, 3 డివైడ్ చేసుకోవాలి. అసలు వాటి మీద ఫస్ట్ ఒక అవగాహన రావాలంటారు. అవునమ్మా. ముందు ఎందుకంటే తామసిక ఆహారాలు ఏంటి, రాజసిక ఆహారాలు ఏంటి, ఆ తర్వాత సాత్విక ఆహారాలు ఏంటి. సాత్విక ఆహారం ఒక హఠయోగి సాధన మొదటి కాలంలో సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ సాధన చేసుకుంటూ పోతే చివరిలో మహాముద్ర అని ఒక ప్రాక్టీస్ ఉంది. మహాముద్ర సాధన చేసేటటువంటి సాధకుడికి ఎటువంటి ఆహారమైనా, ఎటువంటి విషం తిన్నా కూడా తనకు ఆహారంగానే పనిచేస్తుంది. మహాముద్ర సిద్ధిస్తే, మహాముద్రలో సిద్ధి పొందితే ఎటువంటి విషం తిన్నా ఆహారంగా పనిచేస్తుంది. రసహీనమైనటువంటి ఆహారం తిన్నా శరీరానికి ఆహారంగా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, మేము మంత్రసిద్ధి విన్నాం కానీ ముద్రసిద్ధి ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాం. ఇక్కడ హఠయోగంలో దశవిధ ముద్రలు, హఠయోగ ప్రదీపకులో దశవిధ ముద్రలు చెప్పున్నారమ్మా. 25 ముద్రలు గెరణ సంహితలో చెప్పున్నారు. వీటిల్లో మూలబంధు, మహాబంధు, మహావేదశ్చ, కేచరి, మహాముద్ర, విపరీతకరి, కాకి, మాతంగి, భుజంగిని, వజ్రోలి, శక్తిచాలని, ఇలా ఒక 25 ముద్రలు ఉన్నాయి. ముఖ్యంగా 10 ముద్రలు, మహాముద్ర, మహావేదముద్ర, మహాబంధం, ఈ 3 ముద్రాత్రయం అంటారు. తర్వాత మూలబంధము, జాలంధర బంధము, మహాబంధము, మూలబంధం, ఉడ్యానబంధం, జాలంధర బంధం, ఇవి 3 బంధత్రయం. ఈ ముద్రాత్రయం, బంధత్రయం, ఈ 3 సాధన చేస్తేనే ముక్తి పొందొచ్చు. ఇప్పుడు మీరు ఇందాక కూడా ప్రోగ్రాంకి వచ్చాక కూడా ఇలా ఒక పెద్ద ముద్ర వేసుకొని మీరు సాధన చేశారు అంటే ఏకాగ్ర శక్తికా? ఇది ముద్ర మనము ఈ పంచభూతాలు అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలము, ఇవి అన్నిటిల్లో అన్నీ కలిపినామనుకోండి, ఇప్పుడు మనలో ఉన్నటువంటి పంచభూతాలు సమత్వ స్థితిలోకి వస్తాయి. అంటే మన మెమరీ పవర్ పెరగడానికి, అంటే స్మృతి ఎక్కువగా స్మృతి ముద్ర అనొచ్చు దీన్ని. అంటే మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే, ఇలా పెట్టుకుంటా అంటే ఇలా ఎగ్జాక్ట్ గా ఇలా మ్యాచ్ చేసుకోవాలి. అవునమ్మా. ఇక్కడ ఏంటంటే ముద్రల్లో హస్తముద్రలని, కాయముద్రలని, మనోముద్రలని 3 రకాలు ఉన్నాయి. హస్తముద్రల్లో అనేక రకాలైన ముద్రలు ఉన్నాయి. ముఖ్యంగా పృథ్వీ ముద్ర, జలముద్ర, వాయు, పంచభూత ముద్రలు, పంచప్రాణముద్రలు, తర్వాత అనేక రకాలైనటువంటి ముద్రలు, వెన్నెముకకు ఒక ముద్ర ఉంది, తలకు ఒక ముద్ర ఉంది, రకరకాలైనటువంటి అంటే ముద్ర అంటే హస్తముద్రలో ఏంటంటే ఒక ఎనర్జీని రీడైరెక్ట్ చేయడం. అది ముద్ర అంటే ముద్రయా స్థిరత చేయవ అంటాడు. ముద్ర అంటే స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అంటే మన ఎనర్జీని బయో ఎనర్జీని ఎక్కడికైతే మనం రీడైరెక్ట్ చేయాలనో దానికి సంబంధించిన ముద్రలు ఉంటాయి. ఇప్పుడు అంగన్యాస కరన్యాసాల్లో మనం ముద్రలతో చేస్తాం, గాయత్రి చేసేటప్పుడు ముద్రలు ఉంటాయి, అదేవిధంగా నాట్యం చేసేటప్పుడు ముద్రలు ఉంటాయి. ఇవన్నీ హస్తముద్రలు మనము ఎనర్జీని రీడైరెక్ట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. ఇంకా కాయముద్రలు, నేను చెప్పినట్టు కాయముద్రలు, మూలబంధము, ఉడ్యానబంధము, జాలంధర బంధము, అదేవిధంగా బంధత్రయం, ముద్రలు వచ్చేసి మహాముద్ర, మహాబంధ, మహావేద, తర్వాత విపరీతకరణి, శక్తిచారణి, వజ్రోలి, మాతంగి, కాకి ముద్ర, భుజంగిని ముద్ర, ఇవన్నీ కేచరి ముద్ర, ఇవన్నీ కూడా కాయముద్రలు. అంటే శరీరంతో చేసేటటువంటి, అంటే బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మనము ఉద్దేశపూర్వకంగా, హఠం అంటే బలవంతంగా, సో దాన్ని రీడైరెక్ట్ చేసుకునే విధానం. అదుపు తప్పి ముద్రలు చేయకూడదు. అది సాధకులు చేత గురువుల దగ్గర నేర్చుకొని ఈ ముద్రలని సాధన చేయాలి. తర్వాత మనోముద్రలు ఉన్నాయి. మనోముద్రల్లో భూచరి ముద్ర, భూచరి, మధ్యమ, కేచరి, షణ్ముఖి, శాంభవి, ఇవి మనోముద్రలు ఉన్నాయి. సో ఇలా ముద్రలను తీసుకుంటే, ముద్రలు ఉపయోగం ఏంటంటే మనస్సును స్థిరంగా ఉంచడం కోసం. స్థైర్యం అంటే స్థిరత్వం,
ముద్రలు చేస్తే స్థిరత్వం వస్తుంది. సో అందుకోసం ఈ యొక్క హఠయోగంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఈ ముద్రలు ఎంతసేపైనా సాధన చేయొచ్చు, మనకు టైం సరిపోదు. అంటే బేసికల్గా ఒక వ్యక్తి హఠయోగం ద్వారా మంచి సిద్ధి సాధన శక్తి పొందాలి అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని అంటే ఒక్కొక్క ముద్ర ఎంతసేపు చేయాలంటారు? ఇప్పుడు మా ముద్రల్లోకి ముఖ్యంగా వస్తే మనం ఏ ముద్రలు చేయాలన్నది, ఇప్పుడు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ముద్రల కంటే కూడా ఫస్ట్ మెట్ ఏంటి? శోధనం అంటే శుద్ధి. కాయశుద్ధి అంతర్శుద్ధి. ఇప్పుడు దౌతిర్ బస్తిస్ తదా నేతి లౌలికి త్రాటకం తదా కపాలభాతిశ్చైతాన్ని షట్కర్మాన్ని సమాచరిత. షట్కర్మలు అంటారు. ఈ 6 క్రియలు కూడా, కర్మ అంటే క్రియ, ఈ 6 క్రియలు కూడా శుద్ధి క్రియలు అనమాట. దౌతి అంటే నోటి గుండా దంత దౌతి, దంతమూల దౌతి, జిహ్వమూల దౌతి, కర్ణ దౌతి, కపాల రంధ్ర దౌతి, ఇలా రకరకాల దండ దౌతి, వస్త్ర దౌతి, వమన దౌతి, ఇట్లా పొట్ట క్లీనింగ్ ప్రాసెస్ ఈసోఫేగస్ నుంచి స్టమక్ వరకు. తర్వాత బస్తి అంటే రెక్టమ్ క్లీనింగ్ ప్రాసెస్, జల బస్తి, శుష్క బస్తి, స్థల బస్తి అని రకరకాలైన బస్తి క్రియలు ఉన్నాయి. తర్వాత నౌళి, వామనౌళి, మధ్యమ నౌళి, దక్షిణ నౌళి, నౌళి చాలనం, ఇలా కొన్ని నౌళి ప్రక్రియ. తర్వాత నేతి, జలనేతి, సూత్రనేతి, ఘృతనేతి, క్షీరనేతి అని రకరకాలైనటువంటి నేతి క్రియలు ఉన్నాయి. ముక్కురు క్లీన్. త్రాటకం, కళ్ళు శుభ్రపరచుకోవడం, అది బిందు త్రాటకం అని, జ్యోతి త్రాటకం అని, సూర్య త్రాటకం, చంద్ర త్రాటకం, జతృ త్రాటకం, రకరకాలైన త్రాటకాలు ఉన్నాయి. సో కపాలభాతి అంటే స్కల్ క్లెన్జింగ్ ప్రాసెస్. ఇలా ముందు శుద్ధి క్రియలు చేసుకోవాలి. ముద్రలకు వెళ్ళడానికి ముందు ఫస్ట్ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, అంతఃశుద్ధి. తర్వాత శుద్ధి అయిపోయిన తర్వాత ఆసనేన దృఢత, షట్కర్మణాం శోధనంచ ఆసనేన భవే దృఢం. ఇప్పుడు శుద్ధి అయిపోయిన తర్వాత శరీరాన్ని దృఢం చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానానికి కూర్చోవాలి అంటే, ఎక్కువసేపు కూర్చోవాలంటే శరీరం దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే. ఈ లోపల శుద్ధి, అంతఃశుద్ధి జరిగిందంటే మలినాలన్నీ పోతాయి. అంటే టాక్సిన్స్ ఫ్రీ బాడీ అయిందంటే ఆరోగ్యం తనంత తానే వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ముద్రలు కాదు చేయాల్సింది, శుద్ధి క్రియలు చేసుకోవాలి. ఫస్ట్ కఫం అంతా క్లీన్ చేసుకోవాలి. వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎవరికి వారుగా తన శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలంటారు? ఇక్కడమ్మా యాక్చువల్గా హఠయోగ సాధన వాళ్ళు చేసుకునేది కాదు. మొదట ప్రారంభంలో గురువు తప్పనిసరి. ఇక్కడ భారతీయ ఆధ్యాత్మిక విద్యలో గురువు లేకుండా చేసే విద్య గుడ్డి విద్య అంటారు. కాబట్టి గుడ్డివాడు ఏ గుంతలో పడతాడో తెలియదు, ఏ కంపలు ముళ్ళు దొక్కుతాడో తెలియదు, లేదంటే ఏ జంతువు నోట్లో పడతాడో తెలియదు అడవిలో నడిచిపోతే. కాబట్టి మనకు దారి చూపించే వ్యక్తి గురువు, గురు. సో మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞానజ్యోతిని వెలిగించే శబ్దమే గురు. అయితే గురువు ఆధ్వర్యంలో నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకుని తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదాహరణకి శుద్ధి క్రియలు ఉన్నాయి. వామన దౌతి అంటాం, నీళ్లు తాగి కక్కాలి అంటాం. అది ఎలా చేయాలన్నది మొదట గురువు దగ్గర నేర్చుకోవాలి. ఎలా నీళ్లు తాగాలి, ఎన్ని నీళ్లు తాగాలి, ఎటువంటి నీళ్లు తాగాలి, అందులో ఏమన్నా కలపాలన్నా ఒట్టి నీళ్ళే తాగాలి, ఇవన్నీ గ్రంథాల్లో ఉన్నవి చిన్న క్లూ ఇస్తాడు. డీటాక్సిఫికేషన్ అంటారు. సో అది మనం ఎలా చేయాలనేది గురువు దగ్గర. నోస్ క్లీనింగ్ ప్రాసెస్ గురువు దగ్గర, జలనేతి సూత్రనేతి గురువు దగ్గర నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా గురువు ఆధ్వర్యంలో నేర్చుకోవాలి ఫస్ట్. తర్వాత జీవితాంతం పనికొస్తుంది. శోధనం. తర్వాత ఆసనాలు కూడా గురువు దగ్గరనే నేర్చుకోవాలి. ఎందుకంటే అనాటమీ తెలిసి, ఫిజియాలజీ ప్రాపర్గా తెలిసినటువంటి గురువు దగ్గరనే ఆసనాలు నేర్చుకోవాలి. లేదంటే ఆసనాలలో ఎనర్జీ మూమెంట్ ఉంటుంది. మన ప్రాణశక్తి శరీరంలో ఆసనాల ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూమెంట్ ప్రాపర్గా గనక జరగకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే యోగ విద్యని ఎవరికీ చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు యోగా అనేది ఒక వ్యాపారం అయిపోయి అందరూ చెప్పిన అదొక ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు. కానీ యోగం అన్నది చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక ఆసనాన్ని దీర్ఘకాలం పాటు వేస్తే అనేక రకాలైనటువంటి లోపాలు వచ్చి జీవితాలనే పాడు చేసుకున్న వాళ్ళని నేను చూశాను. శీర్షాసనాన్ని 15 నిమిషాలు 20 నిమిషాలు వచ్చి మానసిక రోగం వచ్చి ఎప్పుడు భయపడుతూ ఇప్పుడు ఉన్నాడు ఒక ఆయన.
నాకు ఎవరో వచ్చి పట్టుకుంటున్నారు నన్ను రాత్రిలో, నన్ను నిద్రపోవడం లేదు, ఇలా హెల్యూసినేషన్స్ వచ్చేసి ఆయన ఇప్పుడు వ్యాధిగ్రస్తంలో ఉన్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. దాన్ని బాగు చేయడానికి కూడా అంత సులభమైంది కాదు. ఒకసారి యోగాభ్యాసంలో ఏదైనా తప్పు జరిగితే అది బాగు చేయడానికి కూడా సామాన్యమైన పని కాదు, చాలా టైం పడుతుంది. అంటే యోగాలో తప్పులు చేస్తే కూడా వాటికి ఇంత శిక్షలు ఉంటాయంటారా? తప్పకుండా ఉంటాయి. ఓకే, దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, బళ్ళారి నుంచి కర్ణాటక. ఓకే సార్, చెప్పండి సార్, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా నాకు హెర్నియా ఉందమ్మా, హెర్నియా. ఓకే, దాని గురించి మనకి యోగాలో ఆపరేషన్ లేకుండా యోగాలో మనకి ఏమన్నా చేయవచ్చునా అని అడగడానికి చేశానమ్మా. వెరీ గుడ్ అండి. ఉందండి యోగాలో మీరు చెప్పినటువంటి సమస్యకి, హెర్నియాకి ప్రాపర్గా ఒక మంచి గురువును గనక వెతికి మీరు, లేదా నా నంబరు మీకు కనుక ఉంటే ఈ స్క్రోల్లో నా నంబర్ తీసుకుని కాల్ చేసినా కూడా నేను చెప్తాను. ముఖ్యంగా సేతుబంధాసనం బాగా పనిచేస్తుందండి హెర్నియాకు. ఫస్ట్ చూడాలి మీ బాడీ కండిషన్ ఎలా ఉంది, ఏ స్టేట్లో ఉంది హెర్నియా అనేది, ఎంతవరకు పైకి వచ్చిందా, లేదంటే జస్ట్ లోపలనే ఉంటూ నొప్పి పెడతా ఉందా, లేదా అక్కడి నుంచి బయటకు వచ్చేసి పై ఉబ్బుగా వచ్చిందా, ఇవన్నీ మీ వెయిట్ ఎంత అండి, మీ వెయిట్ ఎంత, తర్వాత అదేనండి మీ ఏజ్, వెయిట్, ఇవన్నీ మీ బాడీని చూడాలి. ఇప్పుడు ఇక్కడ టీవీలో కాకుండా డైరెక్ట్గా మీ బాడీని చూసి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కొన్ని ఆసనాలు ఉన్నాయి, సేతుబంధాసనము, తర్వాత పూర్వోత్తానాసనము, ఇలాంటి ఉష్ట్రాసనము, ఇలాంటి ఆసనాలు వేస్తే సెటరేట్ అయిపోతుంది. సెటరేట్ అయిపోయిన తర్వాత పై అప్పర్ అబ్డామినల్ మజిల్స్ని కనుక రెక్టస్ అబ్డామినల్ మజిల్స్ని కొంచెం స్ట్రాంగ్ చేసినామంటే వాటికి సంబంధించిన కొన్ని ఆసనాలతోటి సెటరేట్ అయిపోతుందండి. ఓకే గురుగారు, నాకు వీళ్ళు మా గురువు గారు చెప్పిండేది గురుగారు, బద్ధ కోణాసనము, సూక్త బద్ధ కోణాసనము, అధోముఖ బద్ధ కోణాసనము, మళ్ళా సేతుబంధాసనము, ఉష్ట్రాసనము. బద్ధ కోణాసనము చేయొద్దండి, బద్ధ కోణాసనం, సూక్త బద్ధ కోణాసనం కూడా అసలు బద్ధ కోణాసనమే చేయొద్దండి. ఎందుకంటే బద్ధ కోణాసనం వేస్తే మీకు ఇక్కడ ప్రెషర్ పడుతుంది, మీకు ఇక్కడ ప్రెషర్ పడకూడదు. హెర్నియా అంటే పొట్టలో ఉన్నటువంటి ప్రేగు ఒకటి ప్రెషర్కి బయటకు వచ్చి ఉంటుంది, మజిల్ వీక్ అయ్యి. మీరు బద్ధ కోణాసనం వేస్తే దానిపైన ఇంకా పొట్టకు ప్రెషర్ అవుతుంది కదా. సుప్త బద్ధ కోణాసనం వేస్తే ఇంకా ప్రెషర్ పడుతుంది కానీ దానికి ఫ్రీ రాదు కదా. అదే సేతుబంధాసనం వేస్తే ఫ్రీ అవుతుంది. అది మీరు ఇది ఒకటని కాకుండా ఇప్పుడు వాళ్ళు చెప్పింది తప్పు అని నేను చెప్పను, కానీ అకార్డింగ్ టు నా అనుభవం, నా వీటిల్లో నేను చేసినటువంటి, నేను కూడా ఒక 30 years నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఈవెన్ హెర్నియా పేషెంట్లు కూడా చాలామంది ఇచ్చానమ్మా. సో వీటికి ముందు ఫస్ట్ బాడీని టెస్ట్ చేయాలండి. ఎవరు ఈ వీడియోల్లో చూసి ఈ ఆసనం చేయొచ్చు, ఆ ఆసనం చేయొచ్చు అని చెప్పొద్దండి. అన్ని ఆసనాలు చేయొచ్చు, బట్ బాడీ కండిషను, వెయిట్ ఎంత ఉంది, ఎంత కండిషన్లో ఉంది, వాత పిత్త కఫాలు ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ బేరీజ్ వేసుకొని ఆ సమస్యకు పరిష్కారం చూపించడానికి ఆసనాలు చెప్పడం జరుగుతుందండి. అలా చేస్తేనే మీకు ఫలితం వస్తుంది. ఏదో వీడియోలో చూసో లేదో ఏ గురువో చెప్పినాడని మీరు ఆసనాలు వేస్తే ఏదో చెప్పినట్టు చేస్తారు, పెద్దలు చెప్తారు చూడండి, ఏదో ముక్కు మందేస్తే ఉన్న ముక్కు ఊడిపోయింది అన్నట్టు అలా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా చేయాలి యోగా అనేది. ఓకేనండి, మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తుండండి. అలాగే సుబ్రహ్మణ్యం గారు, మీరు ఇందాక ప్రస్తావించారు మెదడుని ఎలా శుభ్రం చేసుకోవాలి. కపాలభాతి అనే ఒక ప్రక్రియ ఉందండి. కపాలభాతి ఒక ప్రక్రియ. అది కపాలం అంటే స్కల్, భాతి అంటే క్లెన్జింగ్, స్కల్ క్లెన్జింగ్ ప్రాసెస్. అది మన దాన్ని బ్రెయిన్ బ్రైట్నర్ అని కూడా అంటాం. సో అది రెగ్యులర్గా చేస్తే మనకు అది పద్ధతి ఉంది. ప్రాణాయామాలకి పతంజలి చెప్పడం కానీ గురువులు చెప్పడం కానీ ఏంటంటే ఒక నిర్ణీతమైనటువంటి తస్మిన్ శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ అంటాడు పతంజలి. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస గతి విచ్ఛేదం చేయాలి. అంటే పూరకం ఎంత ఉండాలి, కుంభకం ఎంత ఉండాలి, రేచకం ఎంత ఉండాలి, వదిలేసిన తర్వాత బాహ్య కుంభకం ఎంత ఉండాలి, దాన్ని శూన్యకం అంటారు. దాన్ని అంత మెజర్మెంట్స్ గమనించాలంటారా? ఖచ్చితంగా గమనించాలి. తర్వాత దేశ కాల సంఖ్యాభిహి దీర్ఘ సూక్ష్మ. ఇక్కడ
ఎంతసేపు చేయాలి, దేశం అంటే ప్రదేశం, ఏ ప్రదేశంలో చేయాలి, ప్రదేశాన్ని ఎన్నుకోవాలి ఫస్ట్, ఆక్సిజన్ బాగా ఫ్రీగా ఉండేటట్టు. కాలం, ఎంతకాలం, ఎంతసేపు పూరకం చేయాలి, ఎంతసేపు కుంభకం చేయాలి, ఎంతసేపు రేచకం చేయాలి, రేచక అనంతరం ఎంతసేపు బాహ్య కుంభకం చేయాలి, సంఖ్య, ఎన్ని సంఖ్యలు లెక్క, అంటే ఎన్ని సార్లు, ఎన్ని రౌండ్లు, ఇవన్నీ కూడా శరీర తత్వాన్ని బట్టి, వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, వారి యొక్క ఆహార నియమాలను బట్టి, వాళ్ళ యొక్క జన్మ సంస్కారాలను బట్టి, జన్మ సంస్కారాలు కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. రజోగుణం ఉన్నటువంటి వాళ్ళకి స్టిమ్యులేటింగ్ ప్రాణాయామాలు చెప్పినాడంటే పోయి వెంటనే పోయి కొట్లాడికి వెళ్ళిపోతాడు, అంటే రజోగుణం ఇంకా పెరిగిపోతుంది. సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళకి స్టిమ్యులేటింగ్ చెప్తే ఇంకా సాత్వికం అయిపోతాడు, హాయిగా కూర్చుంటాడు, చాలా మృదువు అయిపోతాడు. తమోగుణం ఉన్నవాడికి తమోగుణాన్ని స్టిమ్యులేట్ చేస్తే ఏమవుతాడు, వాడు నేరుగా పోయి పడుకుంటాడు, లేదంటే డిస్ట్రక్టివ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాడు. గుణాన్ని చాలా ఇంపార్టెంట్, గుణం చాలా ఇంపార్టెంట్. గుణాన్ని బట్టే బ్రాహ్మణ వైశ్య శూద్ర చాతుర్వర్ణమయ సృష్టం గుణకర్మ విభాగశ, అతని గుణము అతను చేసేటటువంటి కర్మ, వాటిని బట్టే యోగ ప్రక్రియను నిర్ణయించడం జరుగుతుంది. మాంసాహారం తినేవాళ్ళు నేరుగా వచ్చి నేను కపాలభాతి చేస్తాను, నా బ్రెయిన్ బ్రైట్నర్ కావాలని చెప్పేసి అంటే కుదరదు. ఫస్ట్ మొదట ఆహారం మార్చాలి, శాకాహారంగా మారాలి, తర్వాత సాత్వికంగా మారాలి, ఆ తర్వాతనే బ్రెయిన్ బ్రైట్నర్ కపాలభాతి మీరు అన్నారు కపాలం క్లీన్ చేయడానికి అప్పుడు అవుతుంది యోగం అన్నది. ఇట్లా ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి గుణంలో ఉన్నా, శుద్ధ సాత్విక గుణంలోకి వచ్చేస్తే వారు ఇంకేదైనా చేయొచ్చంటారు సాధన. వచ్చిన తర్వాతనే సాధన మొదలవుతుంది. సాత్వికంలోకి రాకుండా ఆధ్యాత్మిక సాధన పనికి రాదు. ఇప్పుడు అలా చేస్తే రావణాసురుడు మాదిరి తయారవుతారు. రజోగుణంలో ఆయన సాధన చేసి ఏమైనాడు, తన పతనానికి తానే కారకుడయ్యాడు. రాముడు సత్వగుణంలో ఉన్నాడు కాబట్టే వాళ్ళ గురువు రామబాణం ఆయనకి ఇచ్చాడు. ఆయన రామబాణం నా చేతిలో ఉంది కదా అని రజోగుణం ఉండుంటే లేదా తమో గుణం ఉండుంటే రాండి నాతో పాటు ఎవరైనా అని తండ్రిని గంటేసి ఔరంగజేబు చేసినట్టు చేసి ఉండేవాడు రాజ్యాన్ని. ఆయన సత్వగుణం ఉంది కాబట్టి ఇన్ని బలము ఉండి ఇంత శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తండ్రి కోసం రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళినాడు. ఎందుకు? కేవలం సత్వగుణం ఉంది కాబట్టి ఆయన. ఓకే, అయితే ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా రకరకాల పీపుల్ ఉంటారు, రకరకాల గుణాలతో ఉంటారు. ఎవరికి ఏ రోగం వచ్చినా ఫస్ట్ ఇందులోకి మారి చేయాలంటే అంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ కదా సార్. ఇప్పుడు ఈ కలియుగంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు వస్తే ఇంకో అరగంటలో తగ్గిపోవాలి, ఇంకో 10 నిమిషాలు తగ్గిపోవాలని అనుకునే వారికి మరి ఇలా రావడము, ఇంత సాధన చేయటం ఇదంతా టైం టేకింగ్ కదా. మరి అంటే దీనికి మంచి ఆదరణ ఉందంటారా ఇలాంటి వాటికి? చెప్తాను. ఇక్కడ హఠయోగం ముఖ్యంగా తీసుకుంటే మన పిండి ఎంత పెడితే అంత రొట్టె వస్తుంది. మనము ఎంత సమయాన్ని వెచ్చిస్తే అంత ఫలితం వస్తుంది. నేను జీవితకాలము రోగరహితంగా బలిష్టంగా శక్తి సంపన్నుడుగా వర్ధిల్లాలంటే కనీసం రోజుకు 4-5 గంటలు సాధనకి ఇవ్వాలి. లేదు నేను సాధారణంగా జీవితాన్ని నా ఉద్యోగం చేసుకుంటూ నా భార్య పిల్లలతోటి డబ్బులు సంపాదించుకుంటూ ఓ మాదిరి జీవితాన్ని గడపాలంటే రోజుకు ఒక 2 అవర్స్కి ఇవ్వాలి. లేదు నాకు సమస్య ఉంది, ఈ సమస్య పోతే చాలనుకుంటే ఓ 2 రోజులు. ఇవి 2 జీవితకాలం చెప్తా ఉంది. జీవితకాలం నేను చాలా ఆనందంగా ఉండాలంటే రోజుకు 4-5 గంటలు సాధనకి ఇవ్వాలి. లేదు సెకండ్ ఓ మాదిరి జీవితాన్ని గడపాలంటే జీవితాంతం రోజుకు 2 గంటలు ఇవ్వాలి. లేదు వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి పోవాలి, అది పోయేంత వరకు ఇస్తే చాలు, ఇంకా వాళ్ళ ఛాయిస్. బాగుంది సార్. ఇప్పుడు ఈ హఠయోగం అనేది ప్రాక్టీస్ ఒకవేళ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, సో బిలో 10th క్లాస్ లోపల, ఈ పిల్లలకి హఠయోగం అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? 12 సంవత్సరాలు నియమం పెట్టారమ్మా మన హఠయోగంలోకి రావడానికి, ప్రాణాయామాలు చేయడానికి కానీ 12 సంవత్సరాలు నియమం పెట్టారు. 8th, 9th, 10th పీపుల్ చేసుకోవచ్చు ప్రాణాయామాలు. ఆసనాలు 5 సంవత్సరాల వయసు నుంచి చేయొచ్చు ఆసనాలు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఆసనాలే చేస్తూ ఉంటారు. మీరు చూశారంటే వాళ్ళు ఎప్పుడు సర్వాంగాసనమా లేదంటే ఈ శశాంకాసనం, వాళ్ళు పడుకునేదే శశాంకాసనలు పడుకునేది, బాలాసనాలు పడుకునేది పడుకుంటారు. వాళ్ళకు ఆసనాలు అవసరం లేదు. 12 సంవత్సరాల తర్వాత ఎందుకంటే బ్రెయిన్ కానివ్వండి, ఈ యొక్క లంగ్స్ కానివ్వండి ఫుల్గా డెవలప్ అవడానికి 12 సంవత్సరాల నియమం ఉంది.
ఆ 12 సంవత్సరాల తర్వాత యోగ సాధనకు వాళ్ళు రావచ్చు. ఇంకో డౌట్ అండి నాకు, ఈ హార్ట్ పేషెంట్స్ కానీ ఆస్తమా వాళ్ళు కానీ ఈ ఆసనాలు వేయచ్చటరా? అంటే వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, ఏమైపోతుందో ఆగిపోతుందేమో గుండె అన్న ఒక టెన్షన్ ఉంటుంది అనమాట. దానికి మీరేం చెప్తారు? ఇక్కడ ఏంటంటే మన గ్రంథం ఆధారంగా తీసుకుంటే రోగగ్రస్తుడు కూడా పట్టుదలగా సాధన చేస్తే సిద్ధి పొందొచ్చు అని ఉంది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఈవెన్ బైపాస్ అయింది, ఆసనాలు చేయొచ్చు. దానికి ఒక 3 దశలు ఉంటాయి. ఆసనాన్ని వేసేటప్పుడు ఒక రేంజ్ అనేది జోన్లు ఉంటాయి. అంటే కంఫర్ట్ జోను, స్ట్రెయిన్ జోను, పెయిన్ జోన్. కంఫర్ట్ జోన్లోనే ఉండాలి. వాళ్లకు తగిన ఆసనాలే వేయించాలి, ఏదంటే అది వేయించకూడదు. ఉదాహరణకి సర్వంగాసనం, శీర్షాసనం చేపిస్తే వాళ్ళకు, మయూరాసనం చేపిస్తే వాళ్ళకు అప్పటికప్పుడు అవి తెగిపోవచ్చు కూడా, లోపల అతికిచ్చుండే. కాబట్టి ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళు అనాటమీ ఫిజియాలజీ చదివిన వాళ్ళే ఉండాలి, హార్ట్ ఫంక్షనింగ్ గురించి చదివిన వాళ్ళే ఉండాలి. హార్ట్ సర్జరీ ఎక్కడెక్కడ జరిగింది, ఏం చేశారు, స్టంట్ పెట్టినారా, లేదంటే వోల్వ్స్ ఏమన్నా రిపేర్ చేసినారా, లేదంటే అయోటాని ఏమైనా రిపేర్ చేశారా, లేదంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారా, ఇవన్నీ ప్రాపర్ డీటెయిల్స్ తీసుకొని స్టడీ చేసి వాళ్ళకి ఎటువంటి ఆసనాలు కావాలన్నది ఈ యొక్క టీచరు, మాస్టరు, గురువు వాళ్ళకు సజెస్ట్ చేయాలి. వేయొచ్చు చాలా వరకు ఆసనాలు హార్ట్ పేషెంట్లు, ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత కూడా వేయచ్చు. కానీ ఒక పర్టికులర్ ఆసనాలను మాత్రం వేయించాలి. అది ఎంతసేపు వేయించాలి, ఏ జోన్లో పెట్టి వేయించాలి అంటే ఎల్లప్పుడూ అలాంటి వ్యాధిగ్రస్తులకి ఎల్లప్పుడూ కూడా కంఫర్ట్ జోన్లో పెట్టి ఆసనాలు చేయిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, చాలా మందికి కూడా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు, కిడ్నీ సమస్యలు. అలాగే కొంతమందికి బాగా కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఆసనాలతో తగ్గించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. కిడ్నీ వ్యాధుల గురించి పక్కన పెడితే కిడ్నీ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చిన తర్వాత యోగా ద్వారా కొంతవరకు క్లీన్ అవుతుంది. బట్ పూర్తిగా అవ్వడం అనేది ఆయుర్వేదము కూడా తీసుకోవాల్సి వస్తుంది, అది జరుగుతుంది. కానీ కాన్స్టిపేషన్కి మాత్రం ఆసనాల ద్వారా తగ్గిపోతుంది. కాన్స్టిపేషన్ కంప్లీట్ 100% తగ్గిపోతుంది. 3-4 ఆసనాలు చాలు. త్రిఫల మీద ఎక్కువ డిపెండ్ అవుతూ 3-4 పవనముక్తాసనం, భుజంగాసనం, పశ్చిమోత్తానాసనం. అసలు ఈ పవనముక్తాసనంలోనే 2-3 వేరియేషన్స్ ఉన్నాయండి. తర్వాత వక్రాసనం, ఇలా ఉదరాకర్షాసనం, ఒక 5-6 ఆసనాలు రెగ్యులర్గా ఒక మాడిఫై చేస్తే కాన్స్టిపేషన్ జీవితంలో మళ్ళీ రాదు. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం అమ్మ చెప్పండి. శారద. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు శారద గారు? అది యోగాసనాలు మామూలుగా పిఎంసి ద్వారా నేను మెడిటేషన్ చేస్తాను మేడం. రిలేటివ్ పక్కన నైబర్ పోతుంది అమ్మాయి, ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే రాండి. ఆ అమ్మాయి రోజు పోతుంది డైలీ, వేరే చోట నేర్చుకుంటుంది. నాకు నైబర్స్ ఈవినింగ్ టైం చెప్తానని పోతున్నాం మేడం మేము కూడా అక్కడికి. ఓకే, కొద్దిగా ఈ మధ్య గ్యాప్ ఇచ్చినాను, పేరెంట్స్ ఎక్కువ అవుతాను, దాని వలన ఏంటి మాస్టర్ని అడుగుదాము, మళ్ళీ కంటిన్యూ చేస్తే చెప్తారు. యోగా సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తారు. అమ్మా, మీరు యోగ సాధన మధ్యలో ఆగిపోయినా కూడా మీరు మళ్ళీ ప్రారంభించవచ్చు. కానీ ఏజ్తో పని లేదమ్మా, మీరు కాళ్ళు చేతులు కదిలేయగలిగితే చాలు. మీరు 53 పర్వాలేదమ్మా, చేయండి. మీరు క్రమం తప్పకుండా యోగ సాధన చేయండి. మీకు ఏ ప్రక్రియలు సరిపోతాయో అవి మాత్రమే చేయండి. డైనమిక్గా చేసేటి చేయొద్దు. కొంచెం ఛాలెంజింగ్గా ఉండే ఆసనాలు, మయూరాసనం, శీర్షాసనం వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తానని చేయొద్దు. మీరు సింపుల్గా సూర్య నమస్కారాలు, కూర్చునే ఆసనాలు ఒక 4, నిలబడే ఆసనాలు ఒక 4, పడుకునే ఆసనాలు ఒక 4, అట్లా రోజుకు ఒక 10-15 ఆసనాలు వేసుకొని ఒక 2 రకాల ప్రాణాయామాలు, అనులోమ విలోమ, శీతలి శీత్కారి, ఎండాకాలం వేసవిలో చల్లగా ఉండడం కోసం ఆ శీతలి ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామాల మీకు తగినంతగా నిర్ణయించుకొని కాల నిర్ణయం చేసుకొని మీరు సాధన చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, చాలామంది కూడా మనం గమనిస్తే కూడా ఇట్లా మాట్లాడుతూ తొందరగా గొంతు ఎండిపోవడం, బాగా అంటే ఎన్ని నీళ్లు తాగినా కూడా దాహం తీరకపోవటం అనేది మేజర్గా
మనం చూస్తూ ఉంటాం. అది ఎందువల్ల అంటారు? యాక్చువల్గా అమ్మా ఈ సూర్యరశ్మి అధికంగా ఉంటుంది, ఎండలో తిరగడం వల్ల కావచ్చు, లేదంటే లోపల ఇంట్లో ఉన్నా కూడా ఫ్యాన్ వేసుకోవడం ఉండడం వలన. సో వాటర్ని పీల్చేసే గుణం వాయువుకు ఉంటుంది, ప్లస్ అగ్నికి కూడా వాటర్ పీల్చుకునే గుణం ఉంటుంది. ఇక్కడ వాయువు అగ్ని తోడైతే, అగ్నికి వాయువు తోడైతే ఇంకా బీభత్సాన్ని సృష్టిస్తారు. కాబట్టి అదే బీభత్సం మన శరీరం పైన కూడా పడుతుంది. సో దానివల్ల బాడీ ఫస్ట్ డీహైడ్రేట్ అవుతుంది, దాని తర్వాత హైపర్ థర్మియా, శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అవును, అది బాడీ కూల్ అవ్వాలంటే ఏమైనా యోగాసనాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా, అది దానికోసం వస్తున్నాను. ఇక్కడ మనము మెయిన్గా ఈ వేసవిలో శరీరాన్ని వేడి నుంచి కాపాడుకోవడం కోసం శీతలి ప్రాణాయామం అత్యంత అద్భుతమైనటువంటి ప్రాణాయామం, లేదా శీత్కారి ప్రాణాయామం, ఎలా చేస్తారు? సదంత ప్రాణాయామం. ఈ 3 రకాల ప్రాణాయామాలలో ఏదైనా సరే సాధన రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, పిత్తతత్వ శరీరం ఉన్న వాళ్ళు అధికంగా ఈ ప్రాణాయామాన్ని చేయాలి, వాతతత్వ శరీరం ఉన్న వాళ్ళు కూడా అధికంగా ఈ ప్రాణాయామాన్ని చేయాలి. కఫతత్వం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ చేసినా కూడా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు అంత తొందరగా డిహైడ్రేట్ అవ్వరు. వాత పిత్త ఈ 2 తత్వ శరీరాలు, వాత పిత్త పిత్తవాత ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాణాయామాలని చేసుకోవాలి. కాబట్టి ఈ ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ శీతలి ప్రాణాయామం, నాలుకని కాకి ముక్కులాగా ఒక గొట్టంలాగా తయారు చేయాలి. ఇలా అలా చేసి వాయువుని ఇక్కడి నుంచి తీసుకోవాలి. చూడండి, ఎడం ముక్కులో వదలాలి, నోటి గుండా తీసుకోవాలి, నాలుకని గొట్టంలాగా చేసి సో ఇలా చేయడం వలన మన శరీరం కూల్ అయిపోతుంది, వేడి నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా హైపర్ థర్మియా రావడానికి ఆస్కారమే ఉండదు. మీరు ఎండలో ఉన్నా కూడా, పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నేనే నిలబడుకొని ఉన్నా కూడా ఈ ప్రాణాయామం 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే శరీరంలో ఆ చలువ పుడుతుంది, చల్లదనం, వేడిని తట్టుకునేటటువంటి శక్తికి మన సెల్స్కి, బాడీ సెల్స్కి అందుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక ప్రాణాయామం. తర్వాత శీత్కారి ప్రాణాయామం. శీత్కారి ప్రాణాయామం అంటే నాలుకని పైకి మడిచి కేచరి ముద్ర, ఈ పళ్ళని మధ్యలోకి తీసుకొచ్చా, ఇది శీత్కారి ప్రాణాయామం అంటారు. ఇది కూడా శరీరాన్ని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది. ఇది మన శరీర తత్వాన్ని బట్టి ఎన్ని రౌండ్లు చేయాలన్నది గురువు దగ్గరనే నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఇవి ఎప్పుడు ఫుడ్ తిన్నాకనా లేకపోతే ఎంటీ స్టమక్ పైన? ఎంటీ స్టమక్తో చేయాలి, లేదంటే ఆహారం తీసుకున్న ఒక 2.5 గంటల తర్వాత చేయాలి. అంటే ఎప్పుడైనా ఖాళీ కడుపు ఉండాలి. ఖాళీ కడుపు ఉంటే ఉత్తమం. లేదు, ఆహారం తీసుకున్న తర్వాత 2.5 గంటల తర్వాత అరిగిపోయిన తర్వాత చేయొచ్చు. ఇంకొకటి 3వ ప్రాణాయామం శీత్కారి ప్రాణాయామం. అది సదంత. శీతలి శీత్కారి అయిపోయింది, ఇంకా సదంత ఇలా పండ్లకి దంతాలని ఆతికించాలి, లోపల పెట్టి పండ్లు ఇలా పెట్టుకోవాలి, దంతాలకి ఇలా సేమ్ అదేవిధంగా ఎడమ ముక్కులో వదలాలి. తీసుకోవడం నోటిగుండా, తర్వాత ఎడమ ముక్కులో వదలాలి. ఇలా కనీసం ఒక 5-6 నుంచి 10 రౌండ్ల వరకు వాత పిత్త తత్వాలు ఉన్నవాళ్ళు 10 రౌండ్ల వరకు చేసుకోవచ్చు. మాటుకు 10 రౌండ్లు లెక్కన ఒక 2 మాటలు 3 మాటలు 4 మాటలు కూడా చేయొచ్చు రోజుకి, ఆ యొక్క వాళ్ళ పరిస్థితిని బట్టి.
దాని నుంచి హైపర్ థర్మియా నుంచి మనం కాపాడుకోవచ్చు, వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ఈ తల తిరిగి పడిపోవడం, జ్వరము, ఈ చికెన్ పాక్స్, ఈ వేసవిలో వచ్చేటటువంటి వ్యాధులు, చికెన్ పాక్స్, తర్వాత ఈ వడదెబ్బ, చర్మ వ్యాధులు, ఫుడ్ పాయిజనింగు, వీటన్నిటి నుంచి కూడా కాపాడుకోవాలంటే మనం శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. చల్లగా చలువ చేసి ఆహార పదార్థాలు, పుచ్చకాయలు, నారింజ, కొంచెం టమాటాలు, ఈ కాలంలో ఋతువులను అనుసరించి పండేటటువంటి దోస, ఇలాంటి కీర, ఇలాంటి ఆహార పదార్థాలు, చలువ చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ యోగ సాధన ఎక్కువగా రిగరస్గా పరిగెత్తే ఎక్సర్సైజులు, జిమ్లో ఓవర్ వెయిట్స్ ఎత్తడము, ఇలాంటివి ప్రాక్టీసెస్ కాకుండా స్లోగా చేసేటటువంటి ఆసనాలు, తర్వాత ప్రాణాయామాలు, చలువ చేసే ప్రాణాయామాలు, చలువ చేసే ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ వేసవంతా కూడా ఆరోగ్యంగా జీవిస్తారు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.